చాలన్న అండరా ఖమ్మం జిల్లా చాకువారు కదిలినాడు సోదరా ఇటుక సంధి ప్రజల కొరకు అభివృద్ధి చేసరా కష్టాలొచ్చినా కన్నీళ్ళొచ్చినా ప్రజల కోసమే బతుకుతాడురా నిప్పుల కొలిమి చేస్తాడు చెలిమి తుఫానొచ్చినా తల వంచనోడురా ఇవ్వండి ఏముల ఎప్పుడు ఏమైనా నేను నమైనా అంటూ అగమగమైతూ వస్తాడురా సాహోరే సాహోరే తుమ్మల అన్నా చేహారకి పట్టుంది పెద్ద చిన్న సాహోరే సాహోరే తుమ్మల అన్నా నీ వెంటే కదులుతాము ఎక్కడికైనా. గోదావరి నీళ్లు తీసుకొచ్చి కాలు కడుక్కుంటామన్నారు. కాలు కడుక్కోవటం కాదు, ఈ రోజు మొన్న ఎంసూరు పచ్చగన్నేరు కొండలోకి నీళ్లు వస్తే రైతులందరూ చాలా ఆనందంగా, ఇది తుమ్మల నాగేశ్వరరావు గారు మాకు దేవుడు, చాలా మంది మహిళలు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు తీసుకురండి ఇక్కడ పూలు చల్లి అభిషేకం చేయాలని ఎంసూరు మండలం రైతులు కూడా కోరుకున్నారు. ఒకప్పుడు ఎంసూరు మండలం కరువు కాటకాలతో అల్లాడేది, అలాంటిది ఎన్టీఆర్ కెనాల్ తీసుకొచ్చి ఎంసూరు మండలంలో రైతన్నలకి 5 ఏళ్లు అన్నం ముద్ద నోట్లో పోతుందంటే తుమ్మల గారి చలవ. అలాగే బోర్లు గాని ఏయైనా గ్రౌండ్ వాటర్ పెరిగి వస్తుందంటే తుమ్మల గారి చలవే. తుమ్మల గారిని గురించి చెప్పాలంటే తుమ్మల గారితో కలిసి నేను ప్రయాణం చేయడం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక 1 సంవత్సరం 3 నెలలు అవుతున్నాయి. మేము తుమ్మల గారంటే ఏమిటో ఒక విజన్ ఉన్న నాయకుడు, ఎలాగంటే పెద్దలు ఒక యుగ పురుషుడి దగ్గర రాజకీయ వానమాలు దిద్ది ఇవాళ ఎంత గొప్ప నాయకుడయ్యి పక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా రాష్ట్రంలో మేము ఎవరైనా పెద్దోళ్ళ దగ్గర పని మీద వెళ్ళినా గానీ తుమ్మల నాగేశ్వరరావు గారు తలనోడు లేరు. మొన్న ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే విజయవాడ తుమ్మల నాగేశ్వరరావు గారి గురించి అర్థగాని చెప్పారు. నాగేశ్వరరావు గారంటే పని పట్టుకుంటే వదలరు, అంత గొప్ప వ్యక్తి అని. ఒకరు చెప్పడం కాదు, మేము మా కంటితో ఈ సంవత్సరం 3-4 నెలలు పెట్టి గవర్నమెంట్ వచ్చాక ఇవాళ ఖమ్మం జిల్లా అంటే అభివృద్ధి పదంలో ముందంజు ఉంచడానికి రైతు సోదరుల్ని ఎలా ఆదుకోవాలి, అలాగే పామాయిల్ రైతులు ఇవాళ టన్ను 20,000 అయిందంటే తుమ్మల నాగేశ్వరరావు గారు చలవ.